సార్ నెతన్యాహు ట్రంప్ ఫోన్లో మాట్లాడేసుకున్నారు అనేకన్నా నెతన్యాహు చెప్పింది ట్రంప్ విన్నాడు ఫాలో అవుతున్నాడు అనుకోవడం కరెక్టే. నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత అంటే ఇప్పుడే మనకు యాక్చువల్లీ ఇరాన్ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది అనేది చర్చ నడుస్తున్న టైం ఇది. ఈ క్రైసిస్ ఇలాగే కొనసాగితే ఇప్పుడు ఈవెన్ IMF లో ప్రతినిధులు కావచ్చు, ఎకానమిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు $140 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఇంకొక 1 month ఆగితే. February 28th రోజున ఫస్ట్ అటాక్ చేశారు, ఇరాన్ మీద యుద్ధం మొదలైంది. మార్చ్, ఏప్రిల్, మే ఎండింగ్ అయిపోతే కనుక 3 నెలలు కనుక ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. జూన్ నెలలో ఖచ్చితంగా ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో $140-150 క్రూడ్ ఆయిల్ చేరుకుంటే ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అండ్ ప్రపంచ వాణిజ్యము అండ్ ప్రపంచానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి ఇప్పుడు 2.5% లోకి వచ్చింది, ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అంటే అన్ని దేశాలు ఇప్పుడు విపరీతమైన సమస్యల్లోకి పోవాల్సి వస్తుంది. ఇది డొనాల్డ్ ట్రంప్ తన పిచ్చి చర్యల వల్ల లేకపోతే నిజంగానే దీనికి కంక్లూజన్ రాకుండా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే రోజు రోజుకి ఇది పోతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతూనే ఉంటుంది. అట్లీస్ట్ ఏదో ఒక కంక్లూజన్ తీసుకురావడం అనేది డొనాల్డ్ ట్రంప్ చెయ్యక తప్పని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతున్నాడు, క్యూబాలో రౌల్ కాస్ట్రో అని ఫిడెల్ కాస్ట్రో సోదరుడు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు అమెరికాలో. క్యూబా మీద పడ్డాడు. ఇప్పుడు వెనిజులా అయిపోయింది, ఇప్పుడు ఇరాన్ అయిపోయింది, ఇప్పుడు క్యూబా మీద పడతాడు. క్యూబా ఆల్రెడీ లైన్ లో ఉంది. అంటే ఇప్పుడు క్యూబా ఆయన మీద ఏదో ఎంక్వైరీ పేరిట ఆయన మీద తీసుకురావడము, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది కదా అమెరికాలో, వాళ్ళు ఏదో ఇండాక్ట్మెంట్ ప్రాసెస్ మొదలు పెట్టారు. ఇప్పుడు 1990s లో జరిగినటువంటి కేసు మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అంటే ఏం లేదు, ఆయనకి ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆ వార్ ఫ్రంట్ ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచమంతా అస్థిరతలోకి వెళ్తుంది, ప్రపంచమంతా సమస్య ఎదుర్కొంటుంది. ఫస్ట్ హార్మోజ్ అయితే చాలా దారుణం. ఇప్పుడు ఈ టైంలో నెతన్యాహు అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ ముందుకు వచ్చి. ఏంటంటే, నాకు ఇజ్రాయెల్లో 98% అప్రూవల్ రేటింగ్ ఉంది, నేను ఇజ్రాయెల్లో ప్రైమ్ మినిస్టర్ గా పోటీ చేస్తే నేను గెలిచేస్తాను అంటాడు. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ అది. సో నాకు 98% అప్రూవల్ రేటింగ్ ఉంది, నేను ఇజ్రాయెల్లో పోటీ చేస్తే ప్రధానమంత్రిని అయిపోతానని జోక్ గా మాట్లాడుతూ చెప్తాడు. అండ్ నెతన్యాహుని పొగుడుతాడు. నెతన్యాహుకి ఏంటి, ఇప్పుడు బేసికల్ నెతన్యాహు అయినా గల్ఫ్ దేశాలైనా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాయంటే, మీరు క్రైసిస్ ని క్రియేట్ చేశారు, దీన్ని కంక్లూడ్ చేయండి. మీరు చర్చలు చేస్తారా, ఏదో ఒక కన్క్లూజన్కి వస్తారా, రండి. లేదంటే పూర్తిగా విధ్వంసమన్న చేయండి, ఆ ఇరాన్ ని పూర్తిగా లేకుండా చేసేయండి, ఆ ఆయిల్ రిజర్వ్స్ ఏవో తీసుకోండి, హార్మోజ్ ఓపెన్ చేయండి, అట్లీస్ట్ అదన్న చేయండి. ఈ రెండిటికి మధ్యలో ఊగిసలాట వల్ల ప్రపంచం సందిగ్ధంలో ఉంది. వాళ్ళు సింపుల్ లాజిక్ అంతే కదా. హార్మోజ్ ఓపెన్ కాదు, పోనీ నువ్వు ఓపెన్ చేయలేవు. పోనీ ఇరాన్ ఏమన్నా పూర్తి కంట్రోల్లోకి వచ్చిందా, రాలేదు. ఇరాన్ ఏమన్నా పూర్తిగా విజయం సాధించిందా, కాలేదు. గల్ఫ్ దేశాలు ఏమైనా అస్థిరత నుంచి బయటపడ్డాయా? నిన్న కూడా డ్రోన్ అటాక్ జరిగింది మొన్న. సో సౌదీ మీద ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యం సౌదీలో వచ్చి కూర్చుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని, ఇప్పుడు ఎట్లా అంటే ఆ క్లైమర్ మైన్ మీద కూర్చున్నట్టుగా ఉంది. అంతే, దిగితే పేలిపోతుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. పులి మీద స్వారీ లాంటిది. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో దీనికి కంక్లూజన్ రావాలా? ఏం చెప్పుంటాడు సార్, నువ్వు చెప్పేది? నెతన్యాహు ఏమంటాడంటే మళ్ళీ అటాక్ చేయాలంటున్నాడు. ఖచ్చితంగా అంటాడు, ఫుల్ ఫ్లెజ్డ్ అటాక్ చేయాలి, దాన్ని అసలు ఇరాన్ ని లేవకుండా చేసేయాలనేది ఆయన పాయింట్. నెతన్యాహు బికాస్ నెతన్యాహుకు అవసరం ఉంది. నెతన్యాహు అవసరం ఆయనకు లోకల్ గా ఆయనకు అవసరం. ఆ పర్టికులర్ ఆ దేశంలో ఇజ్రాయెల్లో నెతన్యాహు నిలబడాలంటే, తన ప్రభుత్వం ఉండాలంటే, తన ప్రధానిగా కొనసాగాలంటే ఈ యుద్ధం జరుగుతుండడం అవసరం. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ వ్యక్తిగత ప్రయోజనాలను బేస్ చేసుకుని ఇప్పుడు ప్రపంచం మొత్తం సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యల్లో భారత్ కూడా ఆబ్వియస్లీ మనం కూడా ఇంకొకటి కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కొత్తగా ట్రంప్ నాతో ఇథియోపియా, సోమాలియా వీళ్ళందరూ మాట్లాడారు, మేము మీడియేట్ చేస్తాము అని మొన్న పాకిస్తాన్ వాడాడు కదా. ఇప్పుడు ఈ ఖతారు, బహ్రెయిన్ అయిపోయింది, రేపు ఇథియోపియా, సోమాలియా కూడా రావచ్చేమో. అంటే ఆయన ట్యూస్డే ప్రెసిడెంట్ కదా, ప్రతి మంగళవారం ఇలాంటి ప్రకటన కూడా వస్తుంది. ఇలాంటి ప్రకటన చేస్తుంటాడు మంగళవారం. కరెక్ట్, ట్యూస్డే ప్రెసిడెంట్. అండ్ ఇంకోటి సాటర్డే సండేస్ అటాక్లు చేయడము, ఇంకోటి చేయడం. స్టాక్ మార్కెట్ ప్రెసిడెంట్ ఆయన నిజంగా మాట్లాడితే. యుఎస్ స్టాక్ మార్కెట్స్ ని ప్రభావితం చేసే స్పెక్యులేటర్, ఒక రకంగా చెప్పాలి స్పెక్యులేటర్. సో ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఇటువంటి ప్రెసిడెంట్ ఇంతకుముందు చూసుంటుందా? ఇంతకు ముందు అయితే ఇలాంటి వ్యక్తి ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. ఇలాంటి వ్యక్తి ఉంటే గనక అమెరికా ఈ రోజు ఇక్కడ ప్రోగ్రెస్ అయి ఉండేది కాదు. నార్మల్లీ మనం న్యాచురల్ గా చెప్పొచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఉన్న ఒక సమస్య ఏంటంటే అండి, డొనాల్డ్ ట్రంప్ ఆయనకు స్నేహము లేదు, అలానే శత్రువుడు లేదు, రెండూ లేదు. ఇప్పుడు నిజంగా చైనాతో ఆయన నిజంగా సీరియస్ గా వ్యవహరించాలి. అక్కడేమో సరెండర్ ప్రకటించాడు.
యూరోపియన్ దేశాలు ఇంతో అంటగాగేటివి మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న దేశాలు వీటిని దూరం చేసుకుంటాడు. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ విషయంలో చూసినా కూడా భారతదేశం రిలయబుల్ పార్ట్నర్. ఇవాళ అన్ని దేశాలు రిలయబుల్ గా భారతదేశాన్ని ఎందుకు చూస్తున్నాయంటే ఇవాళ నేను స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నాను. నేను ఇప్పుడు ఇందాక యూఏఈకి సంబంధించిన స్ట్రాటజిక్ రిజర్వ్స్ భారతదేశంలో పెడుతున్నారు. ఎందుకు అనంటే భారత్ ఒక న్యూక్లియర్ కంట్రీ ఫస్ట్. రెండు, భారతదేశం మీద అటాక్స్ ఎవరైనా చేయాలంటే కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాడు అటాక్ చేయడు ఫస్ట్, వెనకడిగేస్తారు. రెండు, స్ట్రాటజికల్లీ రిలయబుల్. భారత్ ఎవరితోనైనా సరే స్నేహం చేస్తే మాట తప్పిన సందర్భాలు ఎప్పుడూ లేవు, అందులో మాత్రం నిజం. సో దాంతో భారత్ ఒక రిలయబుల్ నేషన్ ని చిరాకు పెట్టే ప్రయత్నం ఏమో డొనాల్డ్ ట్రంప్ చేస్తాడు. అంతకుముందు ప్రభుత్వాలు మరీ ఇలా లేవు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఈవెన్ ఆయనకు ఒక దీన్ని ఏమంటారంటే థామస్ మన్రో అని అమెరికా ప్రెసిడెంట్ ఉండేది గతంలో. మన్రో డాక్టరైన్ ఏంటంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఈ లాటిన్ అమెరికన్ దేశాలు, ఈ కరేబియన్ దేశాలు ఇవన్నీ కలిపి. సో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తం మనం చూసుకోవాలి, మనకు మిగతా దేశాలతో సంబంధం లేదనేది అప్పటి ఒక థియరీ అంట. సో ఇప్పుడు అందుకే ఆయన కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏంటంటే ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి ఇప్పుడు మేజర్ గా వెనిజులా, క్యూబా ఇట్లాంటి దేశాలు పట్టుకున్నాడు. నాకు మిగతా దేశాలతో సంబంధం లేదు, నేను మెక్సికోని కంట్రోల్ చేస్తాను, లేకపోతే క్యూబాని కంట్రోల్ చేస్తాను, లేకపోతే వెనిజులాని కంట్రోల్ చేస్తాను, అండ్ అవసరమైతే నేను గ్రీన్లాండ్స్ తీసుకుంటాను, అవసరమైతే యూరోపియన్ దేశాలతో నేను తెగదెంపులు చేసుకుంటాను, ఫ్రాన్స్ అధినేతను తిడతాడు, ఎవరైనా సరే ఏదైనా మాట్లాడొచ్చు అనే పరిస్థితుల్లోకి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయాడు. నిజంగానే వెస్టర్న్ హెమిస్ఫియర్ చూసుకుంటావా, మరి మిగతా ప్లేసుల్లో నీ మిలిటరీ బేసెస్ అక్కర్లేదనంటే వాళ్ళ నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ 2026కి సంబంధించి వచ్చిన రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ రిపోర్ట్ లో చూస్తే అమెరికా మిగతా దేశాల్లో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని ఎక్కువ ఖర్చు చేస్తుంది, వాటి మీద దృష్టి పెట్టదు, మనం మెయిన్ ల్యాండ్ మీద దృష్టి పెట్టాలని డాక్టరీని పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇంతకాలం అమెరికా మీద డిపెండ్ అయిన దేశాలు, అంటే అమెరికా మమ్మల్ని రక్షిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ ఉందనుకోండి, జపాన్కి డిఫెన్స్ ఏం పెద్దగా ఉండేది కాదు, వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. ఇప్పుడు జపాన్ మీద చైనా అటాక్ చేసింది అనుకోండి, రేపు పొద్దున అమెరికా రాదు, వాళ్ళకి భయం మొదలైంది. సో వాళ్ళే చేసిన వాళ్ళ డిఫెన్స్ వాళ్ళే పెంచుకుంటున్నారు. ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా రేపు పొద్దున మన మీదకి ఎవరు దాడి చేసినా, ఏ ఇష్యూ వచ్చినా మన పైకి ఎవరు రారు. ఇప్పుడు తైవాన్ విషయంలో సరెండర్ అయిపోయి వచ్చాడు చైనా అధినేత షీ జిన్పింగ్ కి. ఇంకో జోక్ ఏంటంటే ఇప్పుడు నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్నాడు కదా, నార్త్ కొరియా తోటి చైనా మీడియేట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి కలుస్తారట. ఇప్పుడు నిన్న వచ్చిన స్టోరీ. చూద్దాం అంటే ఏం జరుగుతుందో రేపు పొద్దున. అంటే నెతన్యాహు మాట్లాడాడు కాబట్టి మనం వి నీడ్ టు వెయిట్. ఒక్కటి మాత్రం నిజమండి, అలైన్మెంట్స్ మారుతున్నాయి, ప్రపంచానికి సంబంధించిన అలైన్మెంట్స్ మారుతున్నాయి, కొత్త వరల్డ్ ఆర్డర్ వస్తుంది. కొత్త వరల్డ్ ఆర్డర్ వచ్చే క్రమంలో జరిగే క్రైసిస్ లో మనం ఉన్నాం. ఈ క్రైసిస్ లో ఆపర్చునిటీస్ వెతుక్కొని మనం నిలబడగలిగితే వెళతాం, లేకపోతే మనం కూడా ఆ క్రైసిస్ లో మనం కూడా కొట్టుకుపోవాల్సి వస్తుంది. సో అందుకే జాగ్రత్తగా ఈ టైంలో భారత్ వ్యవహరించాలి. ఆ ప్రయత్నమే మోదీ చేస్తున్నారు, అలా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. సో చూసాం కదా ఈ డెవలప్మెంట్స్, మొత్తం 3 డెవలప్మెంట్స్. ఫైనల్గా ఏంటంటే నెతన్యాహు ట్రంప్తో మాట్లాడిన దాంట్లో వాళ్ళ అనివార్యత ఆయన చెప్పుకున్నాడు, ఈయన నిస్సహాయత ఈయన చెప్పుకున్నాడు. సో మనం అయితే శనివారం లేకపోతే మంగళవారం దాకా ఆగాలి ఏం జరుగుతుందో తెలియాలంటే.